అమెరికా వాడి ద్వంద్వ నాలుకల ధోరణి ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఉన్నోడు ట్రంపే కదా. మెక్సికో నుంచి తమ దేశానికి ప్రాబ్లం ఉందని అక్కడేమో కంచేస్తున్నాడు కదా, వాల్ కడుతున్నాను అంటున్నాడు కదా. అంతకుముందు బైడెన్ ఆపేస్తే మళ్ళీ ఈయన వచ్చి గట్టుకొస్తున్నాడు కదా. అదే మనమేమో మన సరిహద్దుల్లో, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాటుదారులను అడ్డుకునేందుకోసం అని చెప్పేసి కంచె వేద్దామంటే ఇక్కడ మమతా బెనర్జీ అడ్డుకుంటే 7 కిలోమీటర్ల వరకే భూసేకరణ జరిగితే 180 కిలోమీటర్ల వరకు చేయాల్సింది ఉంది. కోర్టే నిలదీస్తున్నటువంటిది చూసాం. అయితే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె వేయడం అన్నటువంటి నదీ ప్రాంతాలు, అక్కడ విషపూరితమైనటువంటి పాములు మొసలను వదలాలని భారత్ యోచిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ వైఖరిని అమెరికా తప్పుపడుతోంది. తనేమో మెక్సికో సరిహద్దుల్లో రియో గ్రాండే నదిలో అక్రమ చొరబాటుదారులు అడ్డుకోవడానికి ఇప్పటికే మొసలని పాముల్ని వదిలానని అదే దేశం చెప్పుకొచ్చింది. మనం చేస్తే తప్పు అంటుంది, అది చేస్తే ఒప్పు అంటుంది. అందుకని అమెరికాకి చివరికి స్నేహితులు కరువై శత్రువులు మాత్రం మిగులుతున్నటువంటి పరిస్థితి ఉంది.